హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే అసలు ద బెస్ట్ బయింగ్ స్ట్రాటజీ అయితే ఒకటైతే చెప్తాను ఫ్రెండ్స్ మీకు. అసలు ట్రేడింగ్ ఎలా తీసుకోవాలి, ట్రేడ్ ఎలా చేయాలి అని చెప్పి చాలామంది అయితే లాస్ అవుతున్నారు కదా. సో నేను పేడ్ వాళ్ళకి ఇచ్చే స్ట్రాటజీనే మీకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను పేడ్ గ్రూప్లలో వస్తాను కదా కాల్స్, సేమ్ అదే స్ట్రాటజీ అయితే మీకైతే ఇప్పుడు ఇక్కడ చెప్పబోతున్నాను. క్లియర్ అంటే క్లియర్గా పాయింట్స్ అయితే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో వెరీ షార్ట్గా ఉంటుంది, క్విక్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం మీరు నోట్ చేసుకోండి, లేకపోతే స్లో మోషన్లోనైనా చూడడానికి ట్రై చేయండి ఒకవేళ స్పీడ్ అయింది అనుకుంటే కనుక. చూడండి, మీకు 2 డేస్ అయితే ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను చూడండి. ఈ 6th అండ్ 7th 2 డేస్వి ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తున్నాను. ఈ స్ట్రాటజీని మీరు బ్యాంక్ నిఫ్టీలో అయితే ఉపయోగించుకోండి. సో ఇక్కడ మీకు ఇండికేటర్ సెషన్లోకి రండి ఫ్రెండ్స్, ఓకేనా. ఏదన్నా మీరు తీసుకోండి పొజిషన్ని, ఇండికేటర్ సెషన్లోకి రండి. ఇక్కడ మీరు మూవింగ్ యావరేజెస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు డబుల్ మూవింగ్ యావరేజ్ని అయితే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. డబుల్ మూవింగ్ యావరేజ్ని యాడ్ చేసుకున్న తర్వాత మీకు, లేకపోతే మీరు సింగిల్ మూవింగ్ యావరేజ్ని కనుక యూజ్ చేస్తే కనుక మీరు ఇక్కడ లెవెల్ అండ్ 21 అయితే యూజ్ చేయండి. ఒకవేళ డబుల్ యూజ్ చేసిన ప్రాబ్లం లేదు. మళ్ళీ ఒకసారి ఎవరికైనా డౌట్ ఉంటే చెప్తాను ఇది ఎలా యూజ్ చేయాలని. సింగిల్గా కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మూవింగ్ యావరేజ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ 2 టైమ్స్ని అయితే యాడ్ చేసుకోండి. ఒకటేమో 9, ఒకటేమో 21. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు లెవెల్, ఒకటేమో లెవెల్, ఇంకొకటి వచ్చేసి 21 అనమాట మనకు కావాల్సింది. ఇక్కడ చూడండి, ఇందులో సెట్టింగ్స్ అయితే చేంజ్ చేద్దాము. ఇక్కడ లెంత్ వచ్చేసి 21 అయితే పెట్టుకోండి. ఇంకా అంతే, ఈ రెండే పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు క్లియర్గా కనిపించడం కోసం నేనైతే కలర్ అయితే చేంజ్ చేస్తున్నాను. జస్ట్ వెయిట్. ఇక్కడ స్టైల్లోకి వచ్చేసి ఇక్కడ 21కి వచ్చేసి రెడ్ కలర్ ఇస్తున్నాను. ఇది ఎస్ఎల్ లాగా మీరైతే యూజ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే సరే మనకి మార్కెట్లో ఈ 2 క్రాస్ ఓవర్ జరుగుతాయో, ఇక్కడ నుంచి చూడండి మనకి 9:15 తర్వాత మార్కెట్లో ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరుగుతుందో అప్పుడే మనం తీసుకోవాలి అనమాట. ఇక్కడ చూడండి 9:15 తర్వాత ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్లో మనకి 9:40కి ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే జరిగింది. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే, మీరు నిఫ్టీ చార్ట్లో అయితే ఇదైతే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట ఈ మూవింగ్ యావరేజెస్ని. ఇప్పుడు మీరు ఆప్షన్ ఎలా తీసుకోవాలని, పొజిషన్ ఎలా తీసుకోవాలో చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకు 47,600 దగ్గర మనకి పొజిషన్ అయితే దొరికింది అనమాట 6th మార్చ్ రోజు. ఇక్కడ మీకు 47,600 కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. 47,000, సారీ, ఇక్కడ 2 పెడుతున్నాను చూడండి. ఇక్కడ చూడండి 47,600 ఇక్కడ మనకి కాల్లో అయితే ఎంట్రీ అయితే దొరికింది డే 6th రోజు, ఓకేనా. డేట్ వచ్చేసి 6th రోజు మనకి 9:40కి అనమాట. క్లియర్ అయితే ఇక్కడ టైం కూడా చూడడానికి ట్రై చేయండి. 9:35, 9:40 అనమాట, ఓకేనా. ఇక్కడ 9:35 క్యాండిల్, ఇక్కడ కూడా మనకి క్లియర్ అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఎస్, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకి ఈ క్యాండిల్లో అయితే మనకి అయితే ఎంట్రీ అయితే దొరికింది. ఈ క్యాండిల్లో అయితే మనకైతే ఎంట్రీ అయితే దొరికింది 9:40 క్యాండిల్, ఓకేనా. ఇక్కడ మీకు అక్కడ క్లియర్ టైం కూడా కనిపిస్తుంది చూడండి. ఈ క్యాండిల్ హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడైతే మనమైతే పొజిషన్ అయితే తీసుకోవాలి. ఇది వెరీ బిగ్ ఉందన్నమాట. క్యాండిల్ వచ్చేసి వెరీ బిగ్ అంటే బిగ్గా ఉంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే, ఇంత పెద్ద క్యాండిల్స్ వస్తే మాత్రం ట్రైన్ అయితే అవాయిడ్ చేయండి. లేకపోతే ఆఫ్ అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు మినిమం 1:1 అయితే టార్గెట్ అయితే పెట్టుకోవాలి. ఇంత పెద్ద ఎస్ఎల్ అయితే పెట్టుకోకూడదు మీరు. ఇక్కడ చూడండి, ఒక 500 నుంచి 700 అంటే 200 పాయింట్స్ అయితే ఎస్ఎల్ అయితే పెట్టుకోకండి. బట్ ఇక్కడైతే క్లియర్ అయితే చెప్తున్నాను, ఇంత పెద్దది వచ్చినప్పుడు అవాయిడ్ చేయండి. ఒకవేళ పెట్టుకున్నా కానీ, ఒకవేళ ఆఫ్ కనుక మీరు కనుక ఎస్ఎల్ కనుక పెట్టుకుంటే, ఇక్కడ ఎస్ఎల్ అయితే ట్రిగ్గర్ కాలేదు, ఎస్ఎల్ అయితే హిట్ కాలేదు. బట్ టార్గెట్ అయితే ఇక్కడైతే డే 1 అయితే హిట్ అయింది. ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అయింది. సెకండ్ టార్గెట్ 1:2 అయితే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ డే మనకేమన్నా ఆపర్చునిటీ వచ్చినాయో చూద్దాము. ఇక్కడ చూడండి, అదే రోజు ఇంకొక కాల్లో ఇక్కడ మనకి ఎంట్రీ అయితే దొరికింది. ఇక్కడ చూడండి 12:15కి అయితే మనకైతే ఎంట్రీ దొరికింది. ఇప్పుడు 12:15కి వచ్చేద్దాము. ఇక్కడ చూడండి 12:15 అనమాట. ఎస్, ఇది 12:15 క్యాండిల్ అనమాట. ఇక్కడ దీన్ని అయితే ఇక్కడ తీసుకెళ్తున్నాను. 12:15 క్యాండిల్, ఓకే. ఇదే అనమాట 12:15 క్యాండిల్, ఓకే. 12:10 ఈ క్యాండిల్ హై అండ్ లోని మార్క్ చేసుకుంటున్నాను. ఎస్, ఇక్కడ హై అండ్ లోని మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 15, 25, 35, 45 పాయింట్స్ అయితే మనకైతే ఎస్ఎల్ ఉంది.
ఇక్కడ నుంచి మనకి టార్గెట్ వచ్చేసి మినిమం 1:1, 1:2 అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే ఫస్ట్ టార్గెట్ అయితే ఇచ్చేసింది. బట్ చాలా అంటే చాలా వోలటాలిటీ తక్కువ ఉండి ఇక్కడ మనకి టార్గెట్‌ని అయితే రీచ్ చేయలేకపోయింది. బట్ అదే స్ట్రాటజీని మీరు నెక్స్ట్ గనక చూసుకున్నారనుకోండి, సెవెంత్ రోజు ఇక్కడ చూడండి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్‌లోనే మనకైతే ఎంట్రీ అయితే దొరికింది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ బిఫోర్ రోజే మనకి ఎంట్రీ కూడా దొరికింది పుట్ ఆప్షన్‌లో. ఇక్కడ చూడండి పుట్ ఆప్షన్‌లో గనక మనకి ఎంట్రీ దొరికితే గనక బిఫోర్ ఇక్కడ దొరికింది చూడండి ఈ క్యాండిల్‌లో 3:00కి అదే రోజు 3:00కి ఎగ్జాక్ట్‌లీ 3:00 క్యాండిల్ యెస్. ఇదే చూడండి. ఈ క్యాండిల్‌లో గనక మీరు గనక ఎస్ఎల్ గనక తీసుకుంటే గనక మీకు ఎన్ని పాయింట్సో తెలుస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి 86, 96 ఒక ఓన్లీ 15 పాయింట్స్ ఆర్ 20 పాయింట్స్ మీరు ఎస్ఎల్ అనమాట ఇక్కడ. తర్వాత మీ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. సెకండ్ టార్గెట్ హిట్ అయిపోయింది. అవసరమైతే థర్డ్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఇలా మీరు ఓన్లీ ఇక్కడ 3 టైమ్స్ తీసుకుంటే ఒకసారి ఎంట్రీ దొరకలేదు. ఒకసారేమో ఎస్ఎల్ హిట్ అయింది. రెండోసారి ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్‌ని సింపుల్ అంటే సింపుల్‌గా రీచ్ అయిపోయింది. అదేవిధంగా మీరు నెక్స్ట్ డే చూడండి 7th రోజు ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఎంట్రీ ఎక్కడొచ్చింది? ఇంకా రాలేదు, ఇంకా రాలేదు. యెస్. ఇక్కడైతే క్రాస్ ఓవర్ అయితే జరిగింది. ఎక్కడ ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ చూడండి. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ 135కి అయితే మనకి అయితే ఎంట్రీ దొరికింది. 135కి అయితే వద్దాము. 135కి మనకు బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జాక్ట్‌లీ 135కి 47,800 దగ్గర ఉంది. సో, 47,800 దగ్గర ఉంది కాబట్టి నేను సేమ్ ఆ రోజు కూడా 47,600 కాల్‌ని అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను. 135కి ఇక్కడ చూడండి 135కి ఈ క్యాండిల్ హైని మార్క్ చేసుకుంటున్నాను. లోని కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు చూడండి 28, 38, 48, 58 అంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ 33 పాయింట్స్ అయితే ఎస్ఎల్ అయితే ఉంది. ఇక్కడ నుంచి చూడండి ఎస్ఎల్ మీకు 33 పాయింట్స్ ఉంది కదా! టార్గెట్ చూడండి ఎంతొస్తుందో మీకు. లాంగ్ పొజిషన్ కదా! ఇక్కడ చూడండి. మీకు సింపుల్‌గా అంటే సింపుల్‌గా 1:1 అన్న మినిమమ్ మీకు టార్గెట్ ఇచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు 1:1, 1:2, 1:3 కూడా మనకి ఆల్మోస్ట్ టార్గెట్ అయితే ఇచ్చేసింది. చూడండి రేషియో 1:2 రేషియోలో అయితే మనకైతే ప్రాఫిట్ అయితే ఇచ్చింది అనమాట. మీరు గనక ఇదొక్కటే స్ట్రాటజీని వాడినా సరే మీకు ట్రేడింగ్‌లో లాసెస్ అనేది తగ్గిపోతాయి టోటల్‌గా. ప్రాఫిట్ రేషియో అయితే పెరుగుతుంది. ఇలా అయితే ఈ లెవెల్ అండ్ 21 కాంబినేషన్‌లో మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీని అయితే ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు గనక ఓన్‌గా ట్రేడ్ చేసుకోలేకపోతే గనక మనం పెయిడ్ కాల్స్ అయితే ఇస్తున్నాము. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. పెయిడ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.